బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీకి 15 సీట్లకు మించి రావన్నారు సినీ నటుడు పృథ్వీరాజ్. మంత్రులు అంబటి రాంబాబు, రోజాలపై ఆయన సెటైర్లు వేశారు. పేరు ప్రస్తావించకుండా 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్ విమర్శలు గుప్పించారు. పదే పదే పవన్ పెళ్లిళ్ల గురించి మాట్లాడతారని ఆవేదన వ్యక్తం చేసిన పృథ్వీ తనను వెనుక నుంచి పట్టుకున్నానని అంటున్నారంటూనే హాట్ కామెంట్స్ చేశారు. పృథ్వీరాజు మాట్లాడిందే కరెక్టు. ఆయన ఉన్నాడు కదా, ఇప్పుడు నేను మొన్న శ్యాంబాబు అనే క్యారెక్టర్ వేస్తే దాన్ని పట్టుకుని ఏడ్చాడు. ఆయనకి ఎందుకు ఇచ్చారో తెలియదు. వ్యవసాయ శాఖ సంజన సుకన్య నువ్వు వై నాట్ 175 అని అంటే అతను తప్పు అని అంటలేదండి. అతనికి ఒక ఉద్యోగం ప్రిపేర్ చేసుకున్నాడు. డ్యాన్స్ వేయటం కెమెరా ముందు సంక్రాంతి సంబరాలకి వాటికి డ్యాన్స్ వేయటం మొదలు పెడితే రేపు పొద్దున్న మేము మా గవర్నమెంట్ వచ్చాక సంక్రాంతి సంబరాలు వేస్తే పాపం ఎక్స్ మినిస్టర్ కదా 1 లక్ష ఇద్దాం అలా పేమెంట్ అని చెప్పి మేము పిలుస్తాం. అతను సెట్ అయిపోయాడు. అతను ఇలాంటి నీచమైన దూరంలో ఉన్నటువంటి వాళ్ళు ఎందుకు రోజా గారు రెచ్చిపోయి మాట్లాడేసి ఒక దరిద్రుడు జైలుకి వెళ్తే ఇంకో దరిద్రుడు సపోర్ట్ చేశాడు అని ఇలాంటి మాటలు మాట్లాడారు. దీనికి అన్ని మూల్యం చెల్లించుకున్న రోజు దగ్గరలో ఉంది. ఏదైనా మాట్లాడితే పోనీ మీ జిల్లాలో ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎందుకు మాట్లాడలే? మీ జిల్లాలో ఉన్న ఎంతమంది మహిళా ఎమ్మెల్యేలు ఉన్నారు, వీళ్ళు ఎందుకు మాట్లాడలే? మీరు ఏంటి అనేది అందరికీ తెలుసు. కాబట్టి నోరు ఉంది కదా అని ఎలా పడితే అలా పడేసుకోకండి. తీర్పు అద్భుతంగా ఉంటుంది. సంక్షేమ బాటలో కూటమి సంక్షేమ బాటలో అద్భుతంగా ప్రయాణిస్తుంది.